ముందే చాలాసార్లు చెప్పా, జనవరి ఎండింగ్కి డిసెంబర్ ఎండింగ్కి మెజారిటీ టెండర్లు కంప్లీట్ చేస్తాం. ఏదైనా కొద్దిగా మిగిలితే అవి కూడా జనవరి ఎండింగ్ లోపల కంప్లీట్ చేస్తామని, వర్క్ కూడా యాక్చువల్గా టెండర్లు పిలవటం జనవరిలో ఈ వర్క్ అన్నీ టేకప్ అవుతాయి. ఖచ్చితంగా 3 సంవత్సరాల్లో అమరావతి రాజధాని కంప్లీట్ అవుతుంది. ప్రపంచంలో ఉన్న టాప్ 5 రాజధానులు ఒక రాజధాని అవుతుంది. టెండర్లు యాక్చువల్గా ఒక 3 డేస్లో యాక్చువల్గా స్టార్ట్ అవుతాయి. అది కూడా ఏంటంటే ఏదైతే గతంలో చేసిన కాంట్రాక్టర్లు వాళ్ళది క్లోజింగ్ కొద్దిగా డిలే అయింది. వాళ్ళ దగ్గర నుంచి అగ్రిమెంట్లు అంతా ఇవాళ సిఎస్ గారి దగ్గర ఫైల్ పోయింది. అది కూడా ఇప్పుడు యాక్చువల్గా సైన్ అయ్యి రాగానే టెండర్లు వెళ్ళటం. ఎందుకంటే ఎక్కడ కూడా టెక్నికల్గా కానీ లీగల్గా కానీ ఎటువంటి ప్రాబ్లం రాకూడదని అన్నీ సిస్టమేటిక్గా చేస్తున్నాం. అది ఒక్కటి వచ్చేస్తే ఆ యొక్క అగ్రిమెంట్స్ ఏదైతే వాళ్ళు క్లోజ్ చేసుకుంటున్నారో ఆ అగ్రిమెంట్కి సంబంధించిన ఫైలు బహుశా వాళ్ళ రాత్రి రేపు మార్నింగ్ వచ్చేస్తుంది. అది రాగానే ఇమీడియట్గా టెండర్లు వచ్చేద్దాం. పేమెంట్స్ ఎంత ఇవ్వాలనేది క్లియర్గా చేశారు. అమౌంట్స్ అన్నీ 120 రోజుల్లో వాళ్ళకి ఇచ్చేటట్టుగా అగ్రిమెంట్ అయ్యాం. అగ్రిమెంట్ అయ్యేటప్పుడే 120 డేస్లో వాళ్ళకి అగ్రిమెంట్ రోజు నుంచి ఈ లోపల అంటే మ్యాక్సిమం 120 డేస్ సిఆర్డీ పెట్టింది. వీలైనంత వరకు వాళ్ళకి అమౌంట్ జనవరిలో కానీ ఫిబ్రవరిలో కానీ ఇచ్చేయడం జరుగుతుంది. సీడాక్స్ రోడ్డు కూడా చేస్తాం. ఇప్పుడు 3 రోడ్లు నేషనల్ హైవే కలిపేటట్టుగా E11, E13, E15 ఇవైతే యాక్చువల్గా ఏంటంటే ఫారెస్ట్ ల్యాండ్లో నుంచి పోతున్నాయి మొత్తం. E11, 13, 15 నేను నిన్న పోయి ఫిజికల్గా కూడా స్టడీ చేసి వచ్చాను. ఆ లీ కన్సల్టెన్సీ చేస్తున్నారు. ఆల్మోస్ట్ ఒక రోడ్డుకైతే ఆల్మోస్ట్ ఫైనల్కి ఇచ్చేశారు. మిగతా 2 రోడ్డు కూడా ఒక వారంలో ఇస్తా ఉన్నారు, 1 వీక్లో ఇవ్వగానే. ఎందుకంటే అక్కడ ప్రైవేట్ ల్యాండ్స్ చాలా తక్కువ ఉండేది. అది కూడా ఆక్యుపై చేసుకుని ఇళ్ళు ఉండే ఫారెస్ట్లో తక్కువ ఇళ్ళు పోయేటట్టుగా ఎక్కడైతే వీలుందో అవి చేయమన్నా ఆ విధంగా తయారు చేశారు. మరొక వారం 10 రోజుల్లో కూడా ఆ 3కి పిలిస్తే E11, E13, E15 3 రోడ్లు నేషనల్ హైవే జాయిన్ అవుతాయి. ఈ యొక్క ఉండవల్లి దాంట్లో పెనుబాకులు ఏదైతే ల్యాండ్ ప్రాబ్లం ఉందో ఆ రైతులతో కూడా మాట్లాడుతున్నాం. ఇవాళ కూడా ఉండవల్లి నుంచి ఒక వచ్చే 8 ఎకరాలు మేము ఇస్తామని ఈ విధంగా ఈ మధ్య కొద్దిగా ఇస్తున్నారు. వాళ్ళతో కూడా మాట్లాడి సీడ్ యాక్సెస్ కూడా త్వరలో ఫైల్ వచ్చేస్తాం. E11, E15, E16 ప్లేసా పాయింటా ఒకసారి అది చెప్పాలా. ఒకటైతే నేషనల్ హైవేకి ఎక్కడ కలుస్తుందంటే డీజీపీ ఆఫీస్కి పక్కనే కళ్యాణ ఉంటుంది, మధ్యలో పోతుంది. ఆ రెండింటి యొక్క మధ్యలో పోతుంది. ఒకటి వచ్చి అంటే ఎయిమ్స్ ఏదైతే ఉందో దానికి లెఫ్ట్ సైడ్ ఒకటి వస్తుంది, రైట్ సైడ్ ఒకటి వస్తుంది. ఆల్మోస్ట్ ఆ హిల్ ఉంది. హిల్కి లెఫ్ట్ సైడ్ ఒక రోడ్ నేషనల్ హైవే కలుస్తుంది. అదే హిల్కి రైట్ సైడ్ వచ్చి నేషనల్ హైవే కలుస్తుంది. ఒకటి వచ్చి మంగళగిరి రోడ్లో కలిసి అక్కడి నుంచి నేషనల్ హైవేలోకి పోతుంది. ప్రాబ్లం లేదు. ప్రాబ్లం ఏది వెస్టర్న్ బైపాస్ రోడ్డు ఏదైతే డిజైన్ చేశారో అదే ఫైనల్. నో చేంజ్. ముఖ్యమంత్రి గారు చెప్పారు. వెస్టర్న్ బైపాస్ దిగేది మీరు అడిగేది. ఇక్కడ వెస్టర్న్ బైపాస్ రోడ్లో యాక్చువల్గా జరిగింది ఏంటంటే మాస్టర్ ప్లాన్లో సింగపూర్ వాళ్ళు ఇచ్చినప్పుడే డిజైన్ చేసినప్పుడే 2 దగ్గరలు దిగేటట్టుగా ఇచ్చారు. ఆ యొక్క బైపాస్ రోడ్డు మీద పోతూ 2 దగ్గరల ఈ యొక్క అమరావతి క్యాపిటల్ సిటీలో ఏదైతే 360 కిలోమీటర్ రోడ్లు డిసైడ్ చేసాం 2 దగ్గరల, అందులో E5 దగ్గర దిగేటట్టుగా చేశారు. అయితే గత ప్రభుత్వం వైఎస్ఆర్సీ ప్రభుత్వం 2021లో ఆ కాంట్రాక్టర్లు అడిగారు, సార్ మేము దిగటానికి 120 మీటర్ల వెడల్పు ఉండే రోడ్డు కావాలి, వెడల్పు 120 మీటర్లు కాబట్టి అటు ఇటు రోడ్డు ఇవ్వమంటే వాళ్ళు ఎక్కడో చూసేసి ఒక దగ్గర ఇచ్చేశారు. E4 దగ్గర, అది E4కి దగ్గరలో ఇచ్చేశారు. అందువల్ల ఏంటంటే వాళ్ళు అక్కడ డిజైన్ చేస్తామంటే నేను యాక్చువల్గా మొత్తం సిఆర్డీతోనూ ఆ నేషనల్ లెవెల్తో అందరితో కూర్చొని మ్యాప్లన్నీ స్టడీ చేసిన తర్వాత ఆ E5 దగ్గర దిగే పాసిబిలిటీ ఆల్రెడీ ల్యాండ్ కూడా పెట్టేశారు. అంటే ఒక పెద్ద సర్కిల్ వచ్చేదానికి కన్వీనియంట్గా సింగపూర్ వాళ్ళు ఇచ్చిన డిజైన్లోనే ల్యాండ్ ఇచ్చారు. సిఆర్డీ వాళ్ళు దానికోసం ల్యాండ్ వదిలేస్తున్నారు. అది వాళ్ళకి చూపించాను. నిన్నే జరిగింది యాక్చువల్గా. మళ్ళీ 2-3 రోజులకు కూర్చొని
వాళ్ళతో డిస్కస్ చేసి వీలైనంత వరకు E5 దిగేటట్టుగా ఆ చిన్న మార్పు చేయడం జరుగుతుంది. థ్యాంక్ యూ. అదే అంటే అంతకుముందు ఆగిపోయింది, ఇప్పుడు మళ్ళీ రైతులు ముందుకు వస్తున్నారు. త్వరలో వాళ్ళందరితో మాట్లాడి డిస్కస్ చేసి దాన్ని క్లోజ్ చేయడం జరుగుతుంది. అంటే వాళ్ళు యాక్చువల్గా మాకు సిటీకి మెయిన్ రోడ్డుకి దగ్గరగా ఉంది అని యాక్చువల్గా వాళ్ళు ఎక్కువ ప్యాకేజ్ అడిగారు. అయితే ప్రజెంట్లో అమరావతి క్యాపిటల్ సిటీలో ఒకసారి ప్యాకేజ్ డిసైడ్ చేసిన తర్వాత దాంట్లో మార్పులు చేర్పులు చేయటం కుదరదని వాళ్ళకి చెప్పడం జరిగింది. వాళ్ళు కూడా దానికి ఒప్పుకున్నారు యాక్చువల్గా. అయితే మాకు ఇక్కడ కూడా ఏదైనా ఒక మంచి యాక్టివిటీ, ఒక ఇండస్ట్రీయో లేదంటే ఒక బిల్డింగో ఒక మంచి యూనివర్సిటీ ఏదో ఒకటి పెట్టమన్నారు. ఖచ్చితంగా 29 గ్రామాల్లో ల్యాండ్ పుల్లింగ్ తీసుకున్న 29 గ్రామాల్లో ప్రతి గ్రామంలోనూ ఏదో ఒకటి ఈక్వల్గా పెట్టడం జరుగుతుంది. అక్కడ ఎంప్లాయ్మెంట్ క్రియేట్ జరుగుతుంది. అక్కడ ఉండేవాళ్ళకి ఉపాధి రకాలకి ఇచ్చే విధంగా చేస్తామని చెప్పాను.